హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ స్వర్ణ సీత. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అగ్రహారానికి కొద్దిగా దూరంగా పొందికగా ఉంటుంది ఆ ఇల్లు. చుట్టూ అల్లుకున్న కొబ్బరి ఆకుల దడి, వాటి మీద ఇంటి లోపల వెలుపల కూడా అల్లి బిల్లిగా అల్లుకున్న కాశీరత్నం, మాలతి, తీగ గులాబీలు, చిన్న చెక్క గేటు దాటి లోపలికొస్తే హాయిగా తలలుపుతూ పలకరించే మందారాలు, మల్లెతీగలు. అంతా పచ్చగా హాయిగా ఉంటుంది. వారగా ఒద్దిగగా నిలబడ్డ నందివర్ధనాలు, నేలంతా చిలక ముక్కులతో శ్వేతవర్ణాల పూల తివాచీలు పరిచే పారిజాతాలు మేమంటే మేమని పరిమళాలు ఒలికిస్తూ ఉంటాయి. గేటు ముందర, ఇంటి ముందర కూడా నున్నగా అలికి సన్నగా తీర్చిదిద్దినట్టుగా ముగ్గు వేసి ఉంటుంది. గడపకి పసుపు, దాని మీద కుంకుమ బొట్లు. పార్వతీదేవి పసుపు కాళ్ల పారాణి తలపిస్తూ ఉంటుంది. చిన్నదైనా ఎంతో ముద్దుగా ఉండే ఆ ఇంటి వెనక పెరట్లో పండని కూర లేదు, కాయని కాయ లేదు. నూతిపళ్ళెం వరకు నున్నగా ఉన్న కాలిబాట, నూతిపళ్ళెం చుట్టూ నీరు పారే చోట చిన్న చిన్న పిల్లలతోటి ఎర్రటి పూలతోటి నిలబడ్డ తల్లి అరటి చెట్టు, గేటు ముందరున్న ముగ్గు నుంచి నూతిలో వేసే చేద వరకు రోజు ఆ ఇంటి ఆవిడ చల్లని చేతి స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆవిడ పేరే ఆదిలక్ష్మి గారు. చుట్టుప్రక్కల 4 ఊళ్ళల్లోనూ అన్ని శుభకార్యాలను తన ఒంటి చేత్తో నిర్వహించే శాస్త్రి గారి సహధర్మచారిని ఆవిడ. అగ్రహారంలోనే కాదు, చుట్టుపక్కల 4 ఊర్లల్లోనూ అన్ని శుభకార్యాలకి శాస్త్రి గారే పెద్ద దిక్కు అని ముందే చెప్పుకున్నాం కదా. పెద్ద వేద పండితుడు కూడా కావటాన కేవలం పౌరోహిత్యం చేసినట్లుగా కాక ఒప్పుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, తగిన మంత్రాలతో, సమయానికి తగ్గ హాస్య స్ఫూర్తితో చేయిస్తూ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. వేదమాత గాయత్రీదేవి మహత్యము, ఆయన ఆశీర్వాదానికి ఉన్న బలం బహు గొప్పది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన చేతి చలువ, మాట బలం వల్ల ఆయన పెళ్లి చేయించిన జంటలందరూ 10 కాలాలు చల్లగా ఉంటారని, పాలు పొంగించిన ఇంట సిరులు పొంగుతాయని అందరికీ గొప్ప నమ్మకం. అందుకే అందరూ తమ ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా ఆయన చేతి మీద జరగాలని కోరుకుంటారు. అది పెళ్ళి అయినా, అన్నప్రాసనైనా, వ్రతమైనా సరే ఆయన ఎప్పుడు ఖాళీ ఉంటుందో చూసుకుని తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు. ఉదయం 5 గంటలకల్లా ఆ ఇల్లు మేలుకుంటుంది. ఆవిడ కమ్మగా పాడే సుప్రభాతాలతోనూ, ఆయన శాంత గంభీర స్వరంతో పలికే సంధ్యావందనాలతోనూ. ఎవరి గొంతులో శ్రావ్యత ఎక్కువ అంటే చెప్పటం కష్టం. ఆ గొంతుల తీయదనాలకి తలలూపుతూ పరవశించిపోతాయి ఆ లోగిలిలోని మొక్కలన్నీ. ఆవపెట్టిన అరటికాయ కూరైనా, గుమ్మగా వండే ముక్కల పులుసైనా ఆవిడ చేయి పడితే చాలు అమృతప్రాయంగా మారిపోతాయి. ముద్దుగారే యశోద అని అన్నమాచార్య కీర్తన పాడుకుంటూ నిలబడి పెద్ద కవ్వంతో, చేతి గాజుల చిరు సవ్వడితో ఆవిడ చల్ల చేస్తుంటే పొరపాటున గోకులంలోకి వచ్చామా అనిపిస్తుంది. శాస్త్రి గారిది, ఆదిలక్ష్మి గారిది ఒకరికొకరం అన్నట్టుగా ఉండే జంట. ఆ జానుబాహుడు తీరా గంభీరంగా దేవతల పురోహితుడే ఇక్కడ దిగివచ్చాడా అనిపించేలా ఉంటారు ఆయన. ఆవిడేమో పచ్చని పసిమి ఛాయతో, ఎప్పుడూ నవ్వు ముఖంతో నడిచే సన్నజాజి తీగలాగా ఉంటారు. చెవులకి కుండలాలు, మెళ్ళో రుద్రాక్ష తావళము, నుదుట ఎర్రటి కుంకుమ బొట్టు, చూడగానే చెయ్యెత్తి దండం పెట్టేలా ఉంటారాయన. కలువ రేఖల్లాంటి కళ్ళు, తీర్చిదిద్దినట్టుగా తీరైన గుండ్రని ముఖము, పెట్టిన పేరును నిజం చేస్తున్నట్టు లక్ష్మీదేవిలాగే ఉంటారు ఆవిడ. అగ్రహారం ఆడవారు లక్ష్మీ గారు గొప్ప అందెగత్తె అంటే, మగవారేమో మా శాస్త్రి గారు కంటేనా అంటారు. కేవలం అందంలోనే కాదు, అన్ని విషయాలలోనూ ఇద్దరికీ ఒకరికొకరే తీరు. శివ పార్వతుల్లా ఆది దంపతుల్లా ఉండే వారిద్దరూ ఏనాడు గొడవ పడటం కాదు కదా.
మాట వరసకైనా ఒక్క మాట అనుకుని ఎరగరు. భర్త కనుసన్నల్లో మిదిలే ఇల్లాలు ఆవిడైతే భార్య మనసెరిగి నడుచుకునే మగడు ఆయన. అరుంధతి వశిష్ఠులంతా ఆదర్శ దాంపత్యం వారిది. 3 కొడుకులు వారికి. అందుకే ఈసారైనా ఆదిలక్ష్మి గారి లాంటి కూతురు కావాలని ఆయన ఆశ. వేసవి కాలంలో విరిసిన మల్లెలు విరజాజులు సన్నగా పరిమళాలని పంచే వేళ పెద్ద పిల్లలిద్దరినీ పెరటి అరుగు మీద పరుపులు వేసి పడుకోబెడతారు లక్ష్మిగారు. ఆ సరికి వసారాలో వాల్చి ఉంచిన మడత మంచానికి వాకిట్లో చేరుస్తారు శాస్త్రిగారు. పక్కలు సర్దాక చిన్నవాడిని తన పక్కలో వేసుకుని కూనిరాగం తీయిస్తూ లక్ష్మిగారి కోసం ఎదురు చూస్తారు. ఆవిడేమో ఒక చేత్తో మంచినీళ్ల చెంబు, మరో చేత్తో గోరింటాకు గిన్నో తాంబూలపు పళ్ళెమో పట్టుకుని భారంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తారు. వేసవి కాలంలో దాదాపు రోజు జరిగేది ఇదే. ఆ రోజు ఇలానే. శ్రావణ మాసంలో మనకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే మాత్రం గౌరీదేవి పేరే పెట్టుకుందాం లక్ష్మి అన్నారాయన. అలాగే మీ ఇష్టం అన్నారు ఆవిడ. శాంతము లేక సౌఖ్యము లేదు అనే సన్నగా రాగం తీస్తూ వారిద్దరికీ శాస్త్రీయ సంగీతంలో అభినవేశం ఎక్కువ. ముఖ్యంగా త్యాగరాజ కీర్తనలంటే మరీ. దానికి తోడు లక్ష్మిగారు చాలా శ్రావ్యంగా పాడతారు. ఇక్కడ దాంతునికైనా వేదాంతునికైనా అని ఎంత చక్కగా రాశారో త్యాగరాజస్వామి కదూ అన్నారు ఆయన. మరే అదేనా మనిషి జీవితంలో ఎన్నున్నా సరే శాంతము లేకపోతే సౌఖ్యం ఎక్కడిది అంటారు కదా. మనిషికి మనశ్శాంతి లేకపోతే అంతా వృధాయే కదా. చేతి వేళ్లకి గోరింటాకు అద్దుకుంటూ అన్నారావిడ. నిజం లక్ష్మి, ఆయన రాసిన కీర్తనలలోని సారాంశాన్ని తెలుసుకుంటే చాలు. వేరే సిద్ధాంతాలు వేదాంతాలు అక్కరలేదు అనిపిస్తుంది. నిజంగా క్షీర సముద్రంలో నుంచి నా ఇంటికి నడిచి వచ్చినట్లుగా నా జీవితంలోకి వచ్చావు లక్ష్మి. ఈ శాంతానికి సౌఖ్యానికి నువ్వే కదా కారణం. ఇక పడుకోరాదు, నడుము లాగేటట్లుగా ఇప్పుడే పెట్టుకోవాలా గోరింటాకు అన్నారాయన. అయిపోయింది. కొంచెం నా చేతి మీద నీళ్లు పోస్తే కుడి చేయి కడిగేసుకుని పడుకుంటాను. మర్చిపోయారా? రేపు నా పుట్టినరోజు కదా. చిన్నప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి గోరింటాకు పెట్టుకోవటం నాకు అలవాటు కదా అన్నారావిడ. ఇలా ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా అందమైన జంట అన్న మాటకి ప్రతిరూపంగా ఉంటారు వారిద్దరు. మర్నాడు ఆదిలక్ష్మి గారి పుట్టినరోజు. చీకటితోనే లేచి తలస్నానం చేసి తులసి కోట చుట్టూ తిరిగి అత్తర పెరడులో ఉన్న గోమాతని కూడా రోజులాగే పలకరించి వెనక్కి తిరిగి వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ త్రుటిలో వచ్చి తటాలున కాటు వేసి వెళ్ళిపోయింది. జరా జరా పాక్కుంటూ నల్లగా ఉన్న కోడెత్రాజు. అమ్మా అని కేక వేసి వెనక్కి విరుచుకుపడిపోయారావిడ. లక్ష్మి ఏమయ్యింది అని పెరట్లోకి వచ్చిన శాస్త్రి గారికి జరిగింది తెలియటానికి క్షణం కంటే ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన చూస్తూ ఉండగానే విషం జరా జరా పైకి పాకి ఆవిడ తెల్లటి శరీరం క్షణాల్లో నీలంగా మారిపోవటము, ఎగశ్వాస దిగశ్వాసలతో తల వాల్చేయటం కూడా నిమిషాల్లోనే జరిగిపోయింది. అంతటి మహాపండితుడు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియనట్టు కొయ్యబారిపోయాడు. తన అడుగులో అడుగు వేసుకుంటూ నీడగా తోడుగా నడిచిన నెచ్చలి వంకలేని నెలవంకల తన జీవితంలో వెలుగులు పంచిన జాబిల్లి ఇప్పుడు తన చేతుల్లో తోటకూర కాడలా వాలి పడి ఉండటంతో ఆయన అప్రతిభుడైపోయారు. పనిలోకి వచ్చిన రంగమ్మ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పటంతో గబా గబా అందరూ చేరారు. ఆ లోపు తేరుకున్న శాస్త్రి గారు ఆమె కాలి వెండి పట్టా పైన ఉన్న ఉత్తరీయాన్ని కట్టి విషాన్ని పీల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయిందని ఆయనకి తెలుసు. ఊరివారు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు. అలాగే శాస్త్రి గారినే కాక ఊరందరినీ తీరని విషాదంలో ముంచి ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడతో పాటే ఇంట్లోని కళ, శాంతి, సంబరము, సహచరి, నారీ లేక సగమై మిగిలిన అర్ధనారీశ్వడిలాగా శాస్త్రి గారు మిగిలిపోయారు. కాలమే మాన్పగల గాయం తప్ప సామాన్యమైనదా? ఎవరైనా తీరిస్తే తీరే దుఃఖమా అని ఊరివారు ఎంతో బాధపడ్డారు. 3 మగపిల్లలు, చిన్నపిల్లలు. ఆదిలక్ష్మి గారు వెళ్ళిపోయి నెల దాటిపోయింది. శాస్త్రి గారి వైఖరిలో మాత్రం మార్పు లేదు. ఆయన బొత్తిగా ఇల్లు కదలటం మానేశారు.
ఈసారి చందమామ లాంటి ఆడపిల్లతో వస్తుందనుకున్నాను. ఆవిడే తరలి రాని లోకాలకి వెళ్ళిపోతుందనుకోలేదు అని బావురుమన్నారు. ఆవిడ లేని ఇల్లు శాంతము సౌఖ్యము లేక బోసిపోయింది. అల్లరిగా ఊకే జుకా మందారాలు స్తబ్దుగా నిలబడిపోయాయి. పారిజాతాలు కూడా ఏరి మాల కట్టేవారు లేక నేల మీదే ఉండి జాలి చూపులు చూస్తున్నాయి. రోజు పలకరించి తొలి గడ్డి పరకలు తన చేత్తో తినిపించే యజమానురాలు లేక గోమాత చిన్న పుచ్చుకున్న ముఖం దిగాలు పడిపోయింది. లక్ష్మీ గారి తల్లి వచ్చారు పిల్లల్ని చూసుకోవటానికి. 12 ఏళ్ల పెద్దవాడు, తర్వాత ఇంకా చిన్నపిల్లలిద్దరూ బేలముఖాలు వేసుకొని తిరుగుతుంటే చూసేవారికి కడుపు తరుక్కుపోతుంది. ఎవరెలా ఉన్నా తనకేమాత్రం పట్టని గడియారము 3 కాలాలు వాటి పని అవి చేసుకుపోతూనే ఉన్నాయి. తెలియకుండానే 3 నెలలు దాటిపోయాయి. పిల్లలు కొద్దిగా దారిలో పడుతున్నారు, మళ్ళీ స్కూళ్ళకి వెళ్తున్నారు. ఆదిలక్ష్మి గారి అమ్మ వర్ధనమ్మ గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. కానీ శాస్త్రి గారిని మాత్రం ఎవ్వరూ మార్చలేకపోతున్నారు. ఆయన మునుపటి మనిషి కాలేకపోతున్నారు. నిద్ర లేచింది మొదలు పెరటి అరుగు మీద కూర్చోవటం. లక్ష్మి ఉంటే ఇలా ఉండేది, అది ఇలా జరిగేది అని మాటకు ముందో 4 సార్లు వెనకో 2 సార్లు ఆవిడని గుర్తు చేసుకోవటం తప్ప మరేమీ చేయటం లేదు. ఆయన దిగులుతో 2 సార్లు త్వరపడి లేచారు కూడాను. ఆయన బొత్తిగా వీధి ముఖమో చూడకపోయేసరికి అగ్రహారమే కాదు, చుట్టుపక్కల 4 ఊర్లు చిన్నబోయాయి. ఎవరింట్లో ఏ కార్యం జరగాలన్నా కంగున మోగే శాస్త్రి గారి కంఠము, ఆయన పలికే వేద మంత్రము వినిపించే ఆశీర్వాదము. శాస్త్రి గారు వస్తే కానీ ఎలాంటి పని తలపెట్టని కుటుంబాలు వారి కోసమే ఎదురు చూస్తున్నాయి. కానీ ఎంతకాలం? ఆయన చూస్తే ఇప్పుడిప్పుడే తేరుకునేలా లేరు. మనిషి కోలుకున్న పత్ని వియోగుడై పౌరోహిత్యం చేయటానికి పనికిరారు కదా. ఆయన లేక ఈ ఊర్లన్నీ ఏమైపోతాయి అనుకుంటేనే వారి మనసులు కలిచివేసినట్లయిపోతున్నాయి. కంప్యూటర్ పూజలు, సీడీల పూజల మాట అలా ఉంచితే కనీసం పుస్తకాల పూజల కాలం కూడా కాదు. గురు ముకుతా చేస్తేనే పూజ. ఆయన్ని ఆదరించి సత్కరించి ఆశీర్వాదం పొందితే కానీ అది పూర్తి కాదు అని నమ్మే కాలం జనం. అందున ఏదో మహత్తు కలిగిన శాస్త్రి గారి లాంటి వారు లేకపోతే ఎలా అని ఊరి పెద్దలందరూ ఆలోచనలో పడ్డారు. ఆయన మామూలు జీవితంలో పడాలన్నా కూడా మళ్ళీ అందరిళ్లలో కార్యాలకి ఆధిపత్యం వహించటం చాలా ముఖ్యం. లేకపోతే ఆయన ఆరోగ్యానికే ప్రమాదం రావచ్చునేమో అని. పైగా వయస్సు పైబడుతున్న లక్ష్మీగారి తల్లిది పిల్లలందరినీ 3 చూసుకునే వయసు కాదు. వీటన్నిటికీ సరియైన సమాధానం శాస్త్రి గారు మళ్ళీ పెళ్లి చేసుకోవటమే. కానీ దానికి ఆయన్ని ఒప్పించేదెవరు? పత్ని వియోగంతో కుమిలిపోతున్న ఆయన్ని మన స్వార్థం కోసం ఈ సలహా ఇస్తున్నట్లుగా అనిపిస్తుందా? ఇలా 1,00,000 ఆలోచనతో తర్జనా భర్జనలో పడుతున్నారు ఊరి పెద్దలు. కరణం గారు మరో 2 పెద్దలు కలిసి లక్ష్మి గారి తల్లి వర్ధనమ్మ గారి దగ్గరికి వెళ్ళి తమ బాధ చెప్పగానే ఆవిడ కూడా వెంటనే అందుకున్నారు. అవును నాయన, సరిగ్గా చెప్పారు. పిల్లాడిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇటు చూస్తే చిన్నపిల్లలు, నాకా వచ్చే వయసు పోయే వయసుగా ఉంది. పైగా అన్నీ మానేసుకుని తులసికోట దగ్గర కూర్చొని లక్ష్మి 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 అంటే పోయిన పిల్ల తిరిగి వస్తుందా? ఏమిటో ఎవరికెంత ప్రాప్తమో. పోయిన వారితో మనము పోలేము కదా. కన్నతల్లిని నేనే మనసు రాయి చేసుకుని బ్రతకటం లేదు. ఆ అబ్బాయి ఇలా ఉంటే ఇల్లేమైపోతుంది, పిల్లలేమైపోతారు, ఇల్లు ఎలా గడుస్తుంది? అసలు నేను నిన్న ఇదే మాట చెప్పబోతే నా మీదకి తాడెత్తున లేచాడు. ఏం చేస్తాను? ముసల్దాన్ని, చేసేదేం లేక నోరు మూసుకొని కూర్చున్నాను. కనీసం పిల్లల్ని చూసుకోవటానికి ఒక మనిషి కావాలి కదా. భార్య లేక పూజ చేయలేరు కదా, చేయించటం ఎలా అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఊరి పెద్దల మనస్సు మరింత బరువెక్కాయి. అయితే పిల్లి మెళ్ళో గంట కట్టేదెవరు? ఏదైతే అదే అయింది, ఒకసారి కదిపి చూద్దాం అని ఓ సాయంత్రం అంతా కలిసి వచ్చారు ఆయన్ని కలవటానికి. రండి రండి, అందరూ కలిసి వచ్చారేంటి? ఏదో విశేషమే. వచ్చిన వారికి కూర్చోవటానికి చాప వేస్తూ అన్నారు వర్ధనమ్మ గారు. శాస్త్రి గారు ఉంటే ఓ 2 నిమిషాలు మాట్లాడదామని అన్నారు శర్మగారు. మరే, పెరట్లో ఉన్నారు అల్లుడు గారు, పిలుస్తాను అని పిలుచుకొని వచ్చారు. శాస్త్రి గారు రాగానే అప్రయత్నంగానే లేచి నిల్చున్నారు అందరూ. ఒక శుష్క మందహాసం చేసి కూర్చున్నారాయన. కొద్దిసేపు మామూలు మాటలయ్యాక నెమ్మదిగా విషయంలోకి వచ్చారు కరణం గారు.
శాస్త్రి గారు, మీరు అన్యథా భావించనంటే మా అందరి తరపున మీకో విన్నపం చేసుకుందామని వచ్చాము అన్నారు. అయ్యో, ఎంత మాట! పెద్దలు, తమరలా అనవచ్చా? విషయం ఏమిటో చెప్పండి అన్నారు శాస్త్రి గారు. మరేమీ లేదు, చెల్లమ్మ గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. ఏమిటో సర్వేశ్వరుడి లీలలు మనకు అర్థం కావు కదా. లేకపోతే గౌరీ శంకరుల వంటి మీ జంటికి రావలసిన కష్టం కాదు కదా అని ఒక్క క్షణం ఆగారు. శాస్త్రి గారి ముఖంలోనికి చూస్తూ అవునన్నట్టు తల పంకించారు ఆయన. దీపం లాంటి ఆవిడ లేక ఊరు సగం పోసిపోతే ఖంగున మోగే జేగంటల్లాంటి మీ గొంతు వినపడక మా అందరికీ జీవితాలే వెలితిపడినట్లయిపోయాయి. పొద్దున లేస్తే ప్రతి కార్యానికి, మంచికి చెడుకి మీ చుట్టూ అల్లుకుపోయిన కుటుంబాలు మీకోసమే ఎదురు చూస్తున్నాయి. మీరిలా దిగులు పెట్టుకుని కూర్చుండిపోతే పిల్లలెలాగా, మేమంతా ఎలాగా? ఆలోచించండి. ఇంకొకరిని చూసుకోండి అని చెప్పకండి. సాక్షాత్తు బృహస్పతి లాంటి వారు మీరు మా అందరికీ. మీరు రాకపోతే, మా పురోహితుడి పీట మీద మీరు కూర్చోకపోతే మీ నిండుతనమే లేదు అన్నారు నెమ్మదిగా. నిజమే, మీరన్న దాంట్లో నేను కాదనేది ఒక్కటీ లేదు. లక్ష్మి లేని దుఃఖం నేను మరిచిపోయేది కాదు. కానీ ఆమె లేకుండా నేను పౌరోహిత్యం చేయటానికి తగను కదా. అన్నీ తెలిసిన వారు మీకు నేను చెప్పేదేముంది? లక్ష్మితో పాటే నా సగం జీవితం వెళ్ళిపోయింది అన్నారు బాధగా. మీరన్నది నిజమే అనుకోండి, కానీ అలా వదిలేసి కూర్చోలేం కదా. పెద్దావిడ, ఆవిడకి పిల్లల్ని సాకటము, ఇల్లు చూసుకోవటం కష్టమే కదా. అందుకైనా మీరు అని అర్ధోక్తిలో ఆపారు. అవును నాయనా, నేను అదే చెబుతాను. పిల్లల్లేని లోటు తీరేది కాదు. కానీ పిల్లల ముఖం చూసైనా మీరు ఈ విషయం గురించి ఆలోచించాలి. లక్ష్మి ఎక్కడున్నా అదే కోరుతూ ఉంటుంది అంది ఆవిడ. నిజం శాస్త్రి గారు, మీ పౌరోహిత్యంలో మమ్మల్ని అందరినీ పద్ధతిగా, సాఫీగా నడిపించే మీరు మళ్ళీ పాతదారికి మళ్ళాలన్నా, మమ్మల్ని మళ్ళీ దారిన పడేయాలన్నా ఇదే మార్గం. ఆలోచించండి అని నెమ్మదిగా నచ్చచెప్పి వర్ధనమ్మ గారిచ్చిన మజ్జిగ తేట తాగి బయలుదేరారు. శాస్త్రి గారు నిదానంగా ఆలోచనలో పడ్డారు. కనీసం ఆయన మొన్నటిలాగా విరుచుకపడినందుకు సంతోషించింది వర్ధనమ్మ గారు. చూడండి నాయన, సకల శాస్త్రాలు, ధర్మాలు తెలిసిన మీకు నేను చెప్పదగిన దాన్ని కాదు. కానీ ఊరివారన్న మాటలు సబబైనవే కదా. పిల్లలకి పేర్లు పెట్టుకోవడాలు, అన్నప్రాసాలు అంటే ఇంట్లో చేసుకుంటారు. కానీ పెళ్ళిళ్ళు, వడుగులు, మిగతా కార్యక్రమాలు మీరు లేకుండా జరుగుతాయా? హరిగుణ మణిమయ సరసములు గళమున అని ఎందరో మహానుభావులు కీర్తన అమ్మాయి ఎప్పుడూ పాడుతూ, అమ్మా ఆయన గొంతు నిండా ఇలాంటి సరాలే కదా. తెల్లారి లేస్తే దైవనామస్మరణే కదా. మరి ఆయన ఎంత మహానుభావుడో కదా అనేది. అలాంటి మీరు ఇలా ఊరికే ఉండిపోకూడదు. నిదానంగానే చెప్పండి. మీరెప్పుడు చూడమంటే అప్పుడే. మీకు అన్ని విధాలా నచ్చిన పిల్లనే చూద్దాం, కంగారు లేదు అని గబా గబా తన అనుకున్న 4 మాటలు చెప్పేసి పని ఉన్నట్టు వంటింట్లోకి వెళ్ళిపోయిందావిడ. ఎసరు పొంగిపోతుంది అనుకుంటూ. అది జరిగిన దాదాపు నెల రోజులకి శాస్త్రి గారి వివాహం పక్క ఊరి సుబ్బావధాన్ల గారి అమ్మాయి ఆదిలక్ష్మి గారి దూరపు చుట్టరికాన చెల్లెలు వరస అయిన సీతాకుమారితో నిరాడంబరంగా రాముడి సమక్షంలో జరిగింది. సీత చక్కని పిల్ల. చిన్నతనాన పోలియో చుక్కలు వేయటం ఆలస్యం అవ్వటం వల్ల కాలు కొద్దిగా ఎత్తి నడుస్తుంది అనే కారణం వల్ల ఆ అమ్మాయికి చాలా కాలం వరకు పెళ్లి కాలేదు. చుక్కలాంటి పిల్ల. దేవుడు ఎందుకు ఈ చిన్న లోపం పెట్టాడో, లేకపోతే ఈ పాటికి ఏ రాజకుమారుడో ఎగరేసుకుని పోయేవాడు. ఇంతకీ దాని ముఖాన వివాహ యోగం ఎప్పుడొస్తుందో అని ఆదిలక్ష్మి గారు చాలాసార్లు అనుకునేది. సీతాకుమారి సంబంధం చెప్పగానే శాస్త్రి గారు చటుక్కున ఒప్పుకోవటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. శాస్త్రి గారి చిటికెన వేలు పట్టుకుని గృహప్రవేశం చేసింది సీత. పిల్లల్ని తనతో కలుపుకోవటం, ఇంటి బాధ్యతలో వర్ధనమ్మ గారికి చేదోడు వాదోడుగా ఉండటమే కాక ఊరి వారందరితోటి కూడా చక్కగా, చురుకుగా కలిసిపోయింది సీత. శాస్త్రి గారి పౌరోహిత్యం తిరిగి మొదలయ్యి ఊరంతా పెళ్లిళ్లతోటి, బారసాలలతోటి కలకలాలాడసాగింది. చక్కటి పిల్ల సీత, నిజంగా ఆదిలక్ష్మిలాగే ఉంది అని ఊరివారెవరైనా అంటే, అవునమ్మా, నిజంగా మా లక్ష్మి ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంది నాకును అని వర్ధనమ్మ గారు అనేది. ఆ రెండిటికి ఒప్పుకునేది కాదు సీత. చాలే ఊరుకోండి, అక్కెక్కడా నేనెక్కడా,
త్రేతాయుగపు రోజులు కావు కనుకను నాకెక్కడో అదృష్టం తిరగటం వల్లను ఈ పెళ్లి జరిగింది. కానీ లేకపోతే నాలాంటి దానికి బావగారి నీడ సోకే భాగ్యమును. అందుకే నేనెప్పుడు అక్క ప్రతిరూపమైన స్వర్ణసీతనే. నా పేరు సీత అయినంత మాత్రాన నిజం సీతను కాలేను అని మనస్ఫూర్తిగా అనేది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.